జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఏదో కొన్ని పథకాలు ఇచ్చాడు, అవన్నీ ఇచ్చారు అంటారు. ఓకే, బాగానే ఉంది. అది ఆయన హక్కు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినప్పుడు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీగా జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ స్థానంలో ఇక్కడున్న మేము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ మీరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు పవర్లో ఉన్నా చేస్తారు. దాన్ని ఏదో మేము చేసినాం అని చెప్పి వైసీపీ పేటింగాలు మొన్నటిదాకా ఓడగొట్టుకున్నారు. సుగాలి ప్రీతి తల్లి గారిని ఒకటే అడుగుతున్నా, మేమందరం కూడా, అమ్మా నీ గుండెలపై చేసుకో, నీ గుండెలపై చేసుకో. నువ్వు నమ్ముకున్న దేవుని ముందర కూర్చొని, ఖచ్చితంగా ఒక దేవుని నమ్ముతావు కదా, ఆ దేవుని ముందర కూర్చొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి ఇష్యూ ఈరోజు బయటకు వచ్చేదా? పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు రావాల్సింది ఏదో, మేము అప్పట్లో మీ కూతురు తీసుకురాకపోయినా మేము చెయ్యాలని ఏదో ఒక తాపత్రయంతో ప్రభుత్వాన్ని మెడలో ఉంచినామా లేదా? అందరూ జనసైనికులు కూడా తన వాళ్ళు ఎవరెవరు ఏం చేయాలో అందరూ చేశాం కదా.